ఇదిగో ఇదిగిదిగో ఇదే మా పాఠశాల. దుగ్గిరాల మండలంలోని ఓ అందమైన గ్రామం ఈమనిలో నెలకొని ఉన్నది. ఈ మా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మట్టిలో మాణిక్యాలకు మెరుగుపెట్టి మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేదే మా ఈ పాఠశాల. ఇదిగో చూడండి, ఈ పాఠశాల విద్యార్థుల ప్రార్థనా సమయం అసెంబ్లీ దృశ్యమాలికలు. ఏ ప్రాంత పాఠశాలలో లేని విధంగా డ్రమ్ సిగ్నల్స్తో మా అసెంబ్లీ జరుగుతోంది. 2-3 చిన్న చిన్న ఫిజికల్ ఎక్సర్సైజులతో ఆరంభమై వందే మాతరం, మా తెలుగు తల్లికి మల్లెపూ దండ లాంటి దేశభక్తి పాటలకు తోడు నేటి సూక్తి, పద్యం, వార్తలతో సాగి జనగణమన జాతీయ గీతంతో పూర్తి డ్రమ్ సిగ్నల్స్తో పూర్తి అవుతోంది మా ప్రార్థనా సమయం అసెంబ్లీ. ఇదే మా పాఠశాల కంప్యూటర్ ల్యాబ్. ప్రభుత్వం కంప్యూటర్ ఉపాధ్యాయులను తొలగించనను దాతల సహాయ సహకారంతో ఆధునిక హంగులతో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించి కార్పొరేట్ పాఠశాలలను తలదన్నే విధంగా కంప్యూటర్ విద్యా బోధన సాగించుచున్నది మా ఈమని పాఠశాల. వ్యాసరచన, చిత్రలేఖనం, వక్తృత్వం, వాదనా పటిమ, క్విజ్, ఆటల పోటీలలో గెలుపొందిన పతకాలు, జ్ఞాపికలు, వెలకెట్టలేని మెడల్స్, బహుమతులతో నిలుచున్న ఈ ఫోటోలలోని విద్యార్థులు మా పాఠశాల సాధించిన ప్రగతికి సజీవ సాక్ష్యాలు. మా పాఠశాలలోని స్టాఫ్ రూమ్లోని ఉపాధ్యాయులు తరగతి గదులలో బోధించవలసిన పాఠ్య విషయాలపై సమాచార సేకరణ చేస్తూనే ఉంటారు. మా ఈ జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఎందరో ఎంతో ఉన్నతంగా ఎదిగి ఆయా డిపార్ట్మెంట్లలో ఉద్యోగాలు చేస్తూ మరికొందరు పారిశ్రామికవేత్తలుగా గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న వారున్నారు. విదేశాలలో స్థిరపడిన వారు ఉన్నారు. ఏ సంవత్సరం చూసినా 90% పైగా విద్యార్థులు 10వ తరగతిలో ఉత్తీర్ణత సాధిస్తున్నారంటే దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని అభినందించక తప్పదు. వీరు నిరంతర విద్యార్థులు నిరంతరం వారి పాఠ్యపుస్తకాలను పఠించుట కాక మనోరంజనం కోసం, మనోవికాసం కోసం, విషయ సేకరణ కోసం, సహపాఠ్యాంశాల విషయ సేకరణ కోసం, ప్రాజెక్టు పనుల కోసం ఇలా పాఠశాల గ్రంథాలయ పుస్తకాలను గ్రంథాలయ ఉపాధ్యాయుని ఆధ్వర్యంలో పాఠశాల గ్రంథాలయాన్ని ఉపయోగించుకుంటూ విజ్ఞాన సముపార్జన కావిస్తూనే ఉన్నారు. విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయులు నిరంతరం పాఠ్యాంశాలకు తోడు ప్రయోగశాలలలో విద్యార్థులచే విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలను చేయిస్తూ విద్యార్థులలో విజ్ఞాన తృష్ణను ఇతోధికంగా విజ్ఞాన శాస్త్ర ఎగ్జిబిషన్లో జిల్లా స్థాయిలో బహుమతి పొంది రాష్ట్ర స్థాయి వరకు వెళ్ళటం జరిగింది. ఈమని మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో సైన్స్ ఫెస్టివల్ని స్కూల్ వారు ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజున ప్రైవేటు పాఠశాలలకు ఏమాత్రం తీసుకునే విధంగా మరి ప్రభుత్వ పాఠశాలలో ఈ విధంగా సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం అనేది
చాలా అరుదు. ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసిన వాళ్ళు ఉపాధ్యాయులు అదేవిధంగా మరి ఎన్నో రకాలుగా పిల్లల్ని ఉత్తేజపరుస్తా పిల్లలకి చదువుల్లో మరి ఉత్సాహాన్ని నింపే విధంగా సైన్స్ ఎగ్జిబిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. పిల్లలు కూడా చాలామంది చాలా ఇంట్రెస్ట్ చూపించి మరి సైన్స్ పరికరాలను తయారు చేయడం కూడా చూసాము. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా విశేష ప్రాచుర్యం పొందిన అంశం స్వచ్ఛ భారత్. అందులో భాగంగా మా పాఠశాల అనునిత్యం పరిశుభ్రంగా తీర్చిదిద్దబడుతోంది. విద్యార్థుల సహకారంతో పాఠశాల ఆవరణ అంతా పరిశుభ్రంగా మలచబడుతోంది. ఆటల పోటీలలో సైతం వ్యాయామ ఉపాధ్యాయుల వారి ఆధ్వర్యంలో చక్కని విశాలమైన మైదానంలో ప్రతిరోజు సాయంత్రం వాలీబాల్, కబడ్డీ, బేస్బాల్, క్రికెట్, ఖోఖో, షటిల్, జావెలిన్ త్రో, డిస్కస్ త్రో, లాంగ్ జంప్, హై జంప్, టెన్నికాయిడ్స్, బాల్ బ్యాడ్మింటన్ మొదలగు ఆటలలో తర్ఫీదునిస్తూ ఆడించబడుతోంది. ఇటీవలే అంగరంగ వైభవంగా పాఠశాలలో జరిగిన సెంట్రల్ జోన్ ఆడపిల్లల పోటీలలో కూడా మా పాఠశాల విద్యార్థులు సాధించిన బహుమతులు వారి ఆట నేర్పరితనానికి నిదర్శనాలు. మా పాఠశాల క్రీడలకివే ప్రాధాన్యతను మచ్చుతునకలు. క్రీడల పోటీలకు రాష్ట్ర స్థాయి వరకు వెళ్లిన విద్యార్థులు కూడా ఉన్నారు. మా పాఠశాల కార్యాలయంలో విచ్చేసిన విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు ఏ ఇతరులకైనా ఆత్మీయ స్వాగతం పలకబడుతోంది. అంతేకాక నిమిషాలలో వారొచ్చిన పని చక్కదిద్దబడుతోంది. ఇదే గ్రామంలో నేను పనిచేయడం జరిగింది. మరి 2007లో ఈ పాఠశాల యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని పూర్వ విద్యార్థులు పంచే అహోపాలరావు గారు కలిసి అప్పుడు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయురాలు దయామణి గారి ఉపాధ్యాయుల సహకారంతో కాంపౌండ్ వాల్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. జెడ్పీ చైర్పర్సన్ గారు కూడా విజయ్ గారు అప్పుడు 5 lakhs ఇచ్చి మొత్తం 10 lakhs మనం కాంపౌండ్ వాల్ నిర్మాణం చేయడం జరిగింది. తర్వాత పిల్లలకు కావాల్సినటువంటి ఫర్నిచర్ కూడా గ్రామంలో ఉన్నటువంటి పూర్వ విద్యార్థుల గ్రామస్తుల సహకారంతో ఫర్నిచర్ ఎక్వైర్మెంట్ చేయడం జరిగింది. మరి బండి బాబురావు గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 13వ తారీఖు ఈ గ్రామంలో ఈ పాఠశాల చదువుతున్నటువంటి అందరి పిల్లలకి యూనిఫామ్స్, అదేవిధంగా మెరిట్ విద్యార్థులకి స్కాలర్షిప్స్, బహుమతులు, తర్వాత ఆట ఆడి గెలుపొందినటువంటి విద్యార్థులకి బహుమతులు కూడా ఇస్తూ వారిని ప్రోత్సహిస్తూ రావడం జరుగుతుంది. మరి ఈ గ్రామంలో ఉన్నటువంటి రాచకోట వెంకటేశ్వర మాస్టర్ విద్యార్థులకి వ్యాయామ విద్య పట్ల చక్కగా కోచింగ్ ఇస్తూ మన పాఠశాల విద్యార్థులు కూడా అన్ని అంశాల్లో ముందుకు వస్తున్నారు. మరి ఈ సంవత్సరం అయితే మరి విద్యార్థులకి 10వ తరగతి సెంటర్ కోసం ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచ్ గారు,
అదేవిధంగా ఎంపీటీసీ గారు, జెడ్పీటీసీలు, అదేవిధంగా మన జిల్లా విద్యాశాఖ అధికారులు, మంత్రి రావి కిషోర్ బాబు గారు, ఎమ్మెల్యే గారి ద్వారా, ఆర్కే గారి ద్వారా మనం ప్రయత్నం చేసాం. వాళ్ళందరూ కూడా కృషితో జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గారు విజయ్ భాస్కర్ యొక్క ఆశీస్సులతో ఈ గ్రామానికి మరి ఇక్కడ చదువుతున్న విద్యార్థుల సౌకర్యాలను ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఇచ్చారు. వారికి మనందరి గ్రామం తరపున కూడా కృతజ్ఞత తెలియజేస్తాము. మరి ఈ పాఠశాలలో అనుభవజ్ఞ ఉపాధ్యాయులతో, సుశిక్షితులైనటువంటి ఉపాధ్యాయులతో మరి ఇక్కడ విద్యార్థులకి అన్ని అంశాలు బోధించడం జరుగుతుంది. మా పాఠశాలలోని మరి ఒక ముఖ్య సదుపాయం త్రాగునీటి సదుపాయం. మా పాఠశాలలో చక్కగా అమలవుతున్న మరొక అంశం మధ్యాహ్న భోజన పథకం. ఇదే మా మధ్యాహ్న భోజన వంటశాల. ప్రభుత్వ నియమ నిబంధనలకు అనుగుణంగా రోజుకొక కూరతో 6 రోజులు 6 రకాల రుచులతో వారానికి 2 సార్లు కోడిగుడ్డుతో అందించబడుతోంది మధ్యాహ్న భోజనం. రోజుకు 3 లేదా 4 ఉపాధ్యాయుల స్వీయ పర్యవేక్షణలో క్రమశిక్షణాయుత పరిశుభ్ర వాతావరణంలో అందించబడుతోంది ఈ మధ్యాహ్న భోజనం.